అక్వామన్ ప్లేన్ కనిపిస్తున్న మన రుద్ర ట్యాంక్ కి ఇలా ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. దానికోసం అని వినైల్ షీట్ అమ్మే ఒక షాప్ కి వెళ్ళి మన ట్యాంక్ కి సైజ్ కి తగ్గట్టు 3x2 వినైల్ షీట్ ని అయితే కట్ చేపించుకొని తీసేసుకొని వచ్చాను. సో ఈ షీట్ తో ఇప్పుడు మన రుద్రగాడికి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టబోతున్నాం. సో ఫస్ట్ అయితే మన ట్యాంక్ కి సైజ్ కి తగ్గట్టు మెజర్ చేసుకొని ఆ వినైల్ షీట్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి మన ట్యాంక్ మెజర్మెంట్ కి తగ్గట్టు. ఇలా దీన్ని కట్ చేసుకున్న తర్వాత మన ట్యాంక్ ని అయితే ఒకసారి నీట్ గా తుడుచుకోవాలన్నమాట, ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా. ఇప్పుడు మనం అంటిద్దాం అనుకుంటున్న సైడ్ వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎంతో ఓర్పు సహనంతో ఎటువంటి హడావిడి లేకుండా మనం తెచ్చుకున్న వినైల్ షీట్ ని కొంచెం ఓపెన్ చేసుకొని ఇలా గ్లాస్ స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టి ఇలా ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ తో వాటర్ అంతా తీసేస్తా అంటించుకోవాలి. అంటించాక లుక్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల ఒక చాప కలర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నాకైతే ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పిచ్చగా నచ్చేసింది. మన రుద్రగాడి కలర్ కూడా తోపు కనిపిస్తుంది. మీకెట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి.